నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మంది సొంతిల్లు కట్టుకోవాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఆ కళ నెరవేర్చుకోవడానికే చాలా కష్టపడుతూ ఉంటారు. మరి సొంతింటి కళ నెరవేరాలంటే ఏం చేయాలంటారు? తప్పకుండా అమ్మ. ఇక్కడ గృహయోగము అనేటువంటిది మనకు ఒకానొక వయస్సు రీత్యా గృహయోగము, ధనయోగము, సంతాన యోగము, వివాహ యోగము, వాహన యోగము, ఓకే, బిజినెస్ రిలేటెడ్ వ్యాపారానికి సంబంధించినటువంటి యోగము, ఇలా ప్రతిదీ కూడా జాతకములో మనకు ఉంటుంది. చక్కటి ఆరోగ్యానికి సంబంధించిన యోగము, ఇలా. సో జాతకరీత్యా ఎవరికైతే గృహయోగము, కొందరికి విల్లాస్ కావచ్చును, కొందరికి చక్కగా కూడా మనకు ఇవాళ రేపు ఫామ్ హౌస్ అంటుంటారు, అలాంటి ఫామ్ హౌస్ నిర్మించుకునేటువంటి పరిస్థితి కావచ్చును. సో వారికి యోగం ఉండాలి. ఒకానొక సందర్భంలో ఇప్పుడు ఒక 6 సంవత్సరాలు ధనయోగం నడుస్తుంది. సో ధనము అనేటువంటిది మీరు కూర్చున్నా, నిలబడినా, ఎట్లా ఏం చేసినా కూడా డబ్బు అనేటువంటిది వస్తూనే ఉంటుంది, ధనయోగం. వ్యాపార యోగంలో కూడా మనకు వ్యాపారానికి సంబంధించి పార్ట్నర్షిప్ ఉన్న, మనం అక్కడికి వెళ్ళినా వెళ్ళకున్నా నమ్మకమైనటువంటి వ్యక్తులున్నా కూడా కొన్ని రోజులు మన వ్యాపారం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. వాహన యోగము, వాహన యోగము అంటే ఒక 18 నుంచి 21, 22 సంవత్సరాల లోపు, ఇవాళ రేపు ఎంత 16 ఏళ్ళకే నడుపుతూ. యోగము అంటే కొనడం వేరు, మనకు నడపరావడం వేరు. సో ఇప్పటికీ కూడా 35 years 40 years ఉండేటువంటి వారికి వాహనం నడపరాదు అనే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నిజంగా. ఇప్పటికీ వాహనం నడపరాని వారు చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి కొన్ని యోగాలు అనేటువంటివి ఉంటాయి. సో కొందరికి కిరాయి ఇంటిలోనే యోగం ఉండే పరిస్థితి. కిరాయి అంటే అద్దెకు ఉండేటువంటి యోగమే ఉంటుంది వారికి. మరికొందరికి సెకండ్ హ్యాండ్ ఇల్లు తీసుకొని, వాస్తుకు బాగాలేని ఇల్లు తీసుకొని రిపేర్స్ చేపిస్తూ డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా డబ్బులు ఖర్చు చేసి ఇక ఎంతకో కొంతకు అమ్మేసి మళ్ళీ బయట వేరే కిరాయి ఉండడం కానీ, లేదా అపార్ట్మెంట్ తీసుకొని ఉండడం కానీ ఉంటుంది యోగం. సో ఇలాంటి సంబంధించినటువంటి యోగాలు అనేటువంటిది జాతకంలో మనకు యాక్టివేషన్లో ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో ఇలాంటి జాతకాలు ఉన్నవి లేవు అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, ఇంటి స్త్రీ ఎవరైతే ఉంటుందో తల్లి, కడప నోము అని చెప్పి ఒకటి ఉంటుంది. గడప అంటారు తెలంగాణ వాళ్ళు, ఒక్కొక్కరు కడప అంటూ ఉంటారు. సో ప్రతిరోజు మీ ఇల్లు అంటే మీరుండేటువంటి ఇల్లు గడప, మీ ఆపోజిట్ గడప, ఓకే, ప్రతిరోజు కూడా కడిగి పసుపుతో ముగ్గు వేయాలి. ఓకే, ఇంటి పక్కన వారిది కానీ, ఇంటి ముందు వారిది కానీ, వారితో చెప్పాలి పరిస్థితికి ఇది చెప్పి చేయాలి. సమ్ డేస్ 41 days లేదా 108 days సొంత ఇంటి కళ కోసము మీ గడపని నేను గడుగుతాను. ఇప్పుడు గడప ఎవరు గడుగుతారు? వాస్తవానికి నూతన గృహప్రవేశ సమయంలో మనము చౌకిట్ అంటే కడప పెట్టేటువంటి సందర్భంలో ముఖ్యంగా పిలిచేది ఎవరిని? ఆడపిల్ల. సో నువ్వు ఆ ఇంటి గడపను అడుగుతున్నావు అంటే నువ్వు ఆడపడుచు లెక్కనే, అంతే కదా. సో వారికి చెప్పి నేను నీ యొక్క ఆడపడుచులాగా భావన చేసుకో అనేటువంటి విధంగా చక్కగా కూడా మీ కడప కడగాలి, వారి కడప కడగాలి. కడిగి చక్కగా కూడా పసుపుతో అలంకరణ చేసి ముగ్గు వేయాలి. ఇలా 108 రోజులు సుమారుగా చేసే లోపు మీకు సొంతింటికి సంబంధించినటువంటిది ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఏదైనా అడ్డు ఉండే సందర్భాలలో ఆ 3-4 రోజులు విడిచిపెట్టేసి 5వ రోజు ఏం చేయాలి?
ఇంకొక 5 గడపలను ఎక్కువగా తీసుకొని కడగాలి. ఓకే. ఇంటి 5 చుట్టూ, ఇంటి రోజులది పక్కన. కలిసిపోద్ది ఇంకా. అంతే. సో ఈ విధంగా చేసుకుంటూ అందరితో ప్రేమగా ఆప్యాయంగా ఉంటూ ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో మరొకటి, కడపను కడిగే సందర్భంలో ఖచ్చితంగా గోమూత్రాన్ని తీసుకోవాలి. గోమూత్రాన్ని కాస్త నీటిలో కలిపి గోమూత్రంతో శుద్ధి చేసి చక్కగా కూడా వరిపిండితో, పసుపుతో, కుంకుమతో అద్భుతంగా ముగ్గును వేయాలి. చాలా చక్కగా వేసి 2 పుష్పాలను పెట్టి చక్కగా, కడప అంటే ఎవరు? అమ్మవారి స్వరూపము. సో ముత్తైదు. ఓకే. సో ఆ విధానంగా ఏం చేయాలి, మనము ముత్తైదు ఇంటికి పిలిచి మనం ఏం చేస్తాము, తాంబూలాలు ఇస్తాం. సో ఆ విధంగా అంత మొత్తము కూడా రెడీ చేసిన తర్వాత 2 అగరబత్తులను చూపించి కొంత తాంబూలాన్ని అక్కడ పెట్టేసి నమస్కరించుకొని వచ్చేసేయండి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో లక్ష్మీదేవి మీ సొంత ఇంటి కడపను కడిగేటువంటి అధికారం మీకు ఇస్తుంది. విన్నారా? దీంతో పాటుగా ఖచ్చితంగా కూడా ఇంట్లో మనకు పుష్యమి నక్షత్రము, గురు పుష్యమి నక్షత్రం వచ్చిన రోజు, గురువారము పుష్యమి నక్షత్రం వచ్చినటువంటి రోజులలో పాలు పొంగియాలి ఇంట్లో. కొత్తది అంటే ఒక పాలు పొంగేయడానికి ఒక పాత్రను పెట్టుకోండి, ఇత్తడిది. చక్కగా కూడా ఆవు పాలను తీసుకొని మంచిగా ఒక 3 సార్లు పొంగు వచ్చే విధంగా ఉంచుకొని చక్కగా కూడా 3 సార్లు పాలు పొంగించేటువంటి ప్రయత్నం. 3 సార్లు అంటే గ్యాస్ ఫుల్లో పెడితే పొంగుతుంది, కొంచెం సిమ్ పెట్టాలి. మళ్ళీ ఫుల్ పెడితే మళ్ళీ పొంగుతుంది, మళ్ళీ సిమ్ చేయాలి. ఇట్లా నేను చెప్పేది. ఈ విధంగా కూడా చేసుకునేటువంటి పరిస్థితి. సో ఎవరైతే ఈ విధంగా గడప గౌరి నోము అంటారు ఇది, ఈ నోమును చేసుకోవడం వల్ల తప్పకుండా సొంత ఇంటి కళ అనేటువంటిది నెరవేరుతుంది. ఇది సత్యము. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. మహాదేవ.